CMR శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. అంటే అనేక అపోహలు ఉన్నాయి, ప్రతి సబ్జెక్టు పైన అపోహలు ఉన్నట్లుగానే, అలాగే దుష్ప్రచారాలు ఉన్నట్టుగానే ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ సంబంధించి కూడా అనేక దుష్ప్రచారాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అందులో బలంగా వినపడే అపోహలు ఏంటంటే రీప్లేస్మెంట్, అంటే మొత్తం అంతా ఏంటి అది మొత్తం చాలా రక్తం వస్తుంది, చాలా తీసేస్తారు, మళ్ళీ దేవుడు పుట్టిన శరీరానికి వీళ్ళు వచ్చి అన్ని బిగించి చేస్తున్నారు, ఇది భయంకరమైన పెయిన్ ఉంటుంది, మామూలు కాదు ఇది, అసలు నరకం అంటే ఏంటి అనేది మనం చూస్తామని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కరెక్ట్ కరెక్టే. అది పాత రోజులండి. ఇప్పుడు కొత్తగా పెయిన్ కంట్రోల్ మెథడ్స్ వచ్చినాయి. నో డౌట్ మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత ఒక 4 రోజులు నొప్పులు ఉంటాయి. నొప్పులు లేని మోకాళ్ళ ఆపరేషన్ ఏమి ఉండదు. దానికి కూడా మళ్ళీ కొంతమంది డాక్టర్లు మా దగ్గర చేస్తే నొప్పులు ఉండవు అని చెప్పి మళ్ళీ దానికి ఒక మార్కెటింగ్ తప్పది. ఇప్పుడు నొప్పులు రోబోట్తో చేసినా ఉంటాయి, చేపినా ఉంటాయి, బట్ కంపారిటివ్. బట్ ముందే పేషెంట్ తెలుసుకొని ఉండాలి. బట్ అవన్నీ ప్రసవ వేదన లాంటివి అండి. నేను పేషెంట్కి అదే చెప్తా, ప్రసవ వేదన నొప్పులు వచ్చి నేను పిల్లలకి గంట మానేశారా, జీవితాంతం సుఖం పడతారు ఆ పిల్లలు ఇచ్చే ఆనందానికి. ఇది అంతే, 4 రోజులు కష్టపడితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తాయి జాయింట్లు. అంటే ఒకసారి రోబోటిక్ సర్జన్ చేసుకున్న తర్వాత ఎంత తొందరగా అతను మామూలు నార్మల్ అయిపోతారు. మామూలు దానికైతే ఏదైనా మామూలైనా దాని పెద్ద తేడా ఏం లేదు. 1 మంత్. ఇంకోటి పడుకోవచ్చు, 4 నెలలు పడుకోవాలి అది ఇది అంటారు, తప్పది. 2వ రోజు నడిపిస్తాం, 2వ రోజు టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళొచ్చు. అసలు బెడ్ ప్యాన్ కూడా పెట్టక్కర్లేదు. చాలా మందికి బెడ్ ప్యాన్ భయాలు ఉంటాయి, అసలు బెడ్ ప్యాన్ కూడా పెట్టక్కర్లేదు. 2వ రోజు బాత్రూమ్కి వెళ్తారు. మోకాళ్ళ మీద ఆపరేషన్ నొప్పి లేదు అన్న పాయింట్ తప్పు, బట్ భరించలేనంత నొప్పి, దానికోసం ఇంట్లో పోయి కూర్చొని పనికి మాలిన ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పాయింట్. అంటే ఒక మనిషికి మీరు ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయబోయే ముందే వాళ్ళ బాడీ కండిషను, వాళ్ళకు మెడికల్ హిస్టరీ అన్నీ చూస్తాడు. ఒక రోజంతా టెస్టులు చేస్తాం. ఇప్పుడు మా దాంట్లో అయితే క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉంది మా టీంలో. ముందే పేషెంట్ని ఆయన యాంగ్జైటీని బట్టి, ఎంత యాంగ్జైటీ ఉంది దాన్ని బట్టి కూడా నొప్పి ఉంటుంది కదా. నొప్పి అందరికీ ఒకలాగా ఉండదు. ఆ యాంగ్జైటీని బట్టి స్కోర్ చేసి, ఆ నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెయిన్ కంట్రోల్ స్పెషల్ డాక్టర్ గారు వచ్చి చూడటం, స్పెషల్ టెక్నిక్స్, అంత శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నొప్పి గురించి భయపడి ఆపరేషన్ వెనక్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కానే కాదు. మనిషి అనేవాడు ఎక్కువ కాలం బోన్స్ అసలు డాక్టర్ని చూడకుండా మెడికల్ షాప్కి వెళ్లకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం లేదా? ఉందండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు నా బిజినెస్ లాస్ అన్నమాట కరెక్ట్ కాదు. ఒకసారి ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే మీరేంద్ర డాక్టర్లు మొత్తం జనాలు ఇల్నెస్ కావాలని కోరుకుంటారు, మీరే మనుషులు రా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మేము జనాలు మూలపడాలని కోరుకోం, మూలపడ్డవాళ్ళు మా దగ్గరికి రావాలని కోరుకుంటాం. మూలపడటం లేదంటే మా చేతులు లేదు, ఆయన చెబుతాడు. బట్ మూలపడ్డవాళ్ళు మా దగ్గరికి రావాలని కోరుకుంటాం, అంతే తప్ప వీడు మూలపడాలి, ఆడు మూలపడాలి, వీడి కాళ్ళు ఎరగాలి, ఆడికి ఎరగాలి అని ఉండదు. సో మా బిజినెస్ పోవటం, మా బిజినెస్ కోసం చేయడం అనేది లేనే లేదు. ఏ డాక్టర్ అట్లా అనుకోడు. మంచి ఇప్పుడు మేము కూడా బోల్డ్ మందికి పేషెంట్కి అవేర్నెస్ క్లాసులు చెప్తాము, అవేర్నెస్ డిజిటల్ ఇవి చెప్తాము, అవేర్నెస్ పేపర్లు ఇస్తాము. మాకు పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలనే మా కోరిక. ఇప్పుడు బోన్స్ చిన్నప్పటి నుంచి మంచి ఎక్సర్సైజ్ చేసి, మంచి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకొని, కాల్షియం సమతోళన ఉంటే, మోకాళ్ళు అరగటం, మోకాళ్ళు బరువు చూసుకుంటే, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేనే లేదు. అంటే ఎటువంటి ఎక్సర్సైజ్లు మీరు ప్రిఫర్ చేస్తారు సార్? సింపుల్ థై ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్, అవి నా దగ్గర కూడా రావక్కర్లేవు. యూట్యూబ్లోకి వెళ్ళి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కూడా అంటే 100 మంది ఎక్సర్సైజ్ చూపిస్తారు, అది చేయాలి. తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కాండ్రో ప్రొటెక్టివ్స్ అని ఉంటాయి, అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి. కొత్త కార్టిలేజ్ రాదు, అది కూడా ఇంకొక ఇది. జనా ఇంజక్షన్లు చేసాం కొత్త కార్టిలేజ్ వచ్చిందంటారు, అది మాయ, అది దొంగ మోసం, అది దొంగ మాట. ఇంత మటుకు ప్రపంచంలో పాత కార్టిలేజ్ పోతే అంత కొత్త కార్టిలేజ్ ఎముకల మొత్తానికి కొత్తగా వచ్చింది ఇంత మటుకు లేదు ఎక్కడ ఎవిడెన్స్. మామూలు మీరు కృష్ణార్జున బంధాలు అంటుంటారు కదా, తొడకి దీనికి సంబంధం ఉందా? అదేట నేనేంటే మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు అంటాను. ఓకే, ఎందుకంటే కృష్ణుడు క్వాడ్రిసెప్స్, దీనికి జాగ్రత్తగా చూసుకుంటే అర్జునుడు పనిచేస్తాడు. ఇద్దరు ఎవరు పవర్ఫుల్? కృష్ణుడు పవర్ఫుల్, డౌటే లేదు దాంట్లో. తొడ స్ట్రాంగ్గా ఉండాలంటారా? తొడ స్ట్రాంగ్గా ఉంటే మోకాల నుంచి 30% లోడ్ తీసుకుంటుంది, మోకాలు కరెక్ట్ అయిన దిశ నిర్దేశిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వాడ్రిసెప్స్. తర్వాత ఎక్కువ మంది మీకు మన ప్రారంభంలో అనుకున్నట్టుగా మోకాళ్ళ నొప్పులతో వచ్చిన వాళ్ళు, అలాగే బ్యాక్ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? కొంతమంది షోల్డర్ పెయిన్స్తో వస్తారు, కొంతమంది నెక్ పెయిన్స్తో వస్తారు, కొంతమంది యాంకిల్ పెయిన్స్తో వస్తారు. అవి దాని యొక్క శాతం తక్కువ, 5% ఉంటుంది. 5%. తర్వాత ఇప్పుడు చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా, ఒకప్పుడు ఆడవాళ్ళు వాడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు అందరూ కూడా హై హీల్స్ వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు? హై హీల్స్
మడమలు, మోకాళ్ళు, హిప్ జాయింట్స్, నడుము 4 పాడైపోవాలంటే హై హీల్స్ వేసుకోవాలి. సార్ తర్వాత హైట్ పెరగటానికి అవకాశం ఉంది, అది సైంటిఫిక్గా కూడా కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు అంటున్నారు. కాకపోతే మనం అనేక వార్తలు విన్నాము, ఇలా హైట్ పెరగడానికి కూడా ఆపరేషన్ చేసాడు చచ్చిపోయాడు, హైట్ ఎలా పెరుగుతారు, సైన్స్కి విరుద్ధము వైద్యానికి విరుద్ధం అని చెప్పేసి వార్తలు వచ్చాయి, గొడవలు అయినాయి, చాలా రకరకాల కేసులు అయినాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అది కూడా ఒక అపోహ అండి. హైట్ పెరగడానికి మంచి ఆపరేషన్లు ఉన్నాయి. దాన్ని ఇలిజారో టెక్నిక్ తోటి బోన్స్ ఎరగొట్టి లెంగ్తెన్ చేస్తారు. ప్రపంచం ఇప్పుడు కాదు, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉన్నాయి. అకాండ్రోప్లేషియా డ్వార్ప్స్ అని ఉంటారు, మరగుజ్జులు, వాళ్ళందరూ ఇంత ఉంటారు. వాళ్ళందరికీ లెంగ్తెన్ చేసి బ్రహ్మాండమైన జీవితాలు ఇచ్చిన ఉన్నాయి. ఇలిజారో అని ఒక రష్యన్ సైంటిస్ట్ కనిపెట్టాడు. అంటే ఎముక ఎరగొడతారు, అది అతుక్కునేటప్పుడు మన చూయింగ్ గమ్ లాగా అతుక్కుంటుంది. అప్పుడు సాగదీస్తారు. సాగదీస్తే అది సాగి కొత్త బోన్ ఫామ్ అవుతుంది. బట్ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ట్రైన్ అయిన వాళ్ళే చేయాలి. కాస్మెటిక్గా చేయొచ్చు అనేది ఒక ఇది. మామూలుగా 5 feet 3 inches ఉన్న వ్యక్తి, మరగుజ్జు కాదు, వచ్చి నేను ఇంకొక 2 అంగుళాలు పెరగాలంటే తప్ప రైట్ అన్నది మీరెవరు చెప్పడానికి? అతను చెప్పాలి. నాకు ఆత్మ న్యూనత ఉంది, ఉండటం వల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను, నాకు పొడుగు కావాలి, నాకు దాంట్లో లాభాలు నష్టాలని నాకు తెలుసు, అయినా నేను రెడీ అని వాడు పెద్దోడు సంతకం పెడితే ప్రపంచంలో ఏ ఒక్కడు అతన్ని విమర్శించడానికి ఛాన్స్ లేదు. నెంబర్ 2, సైంటిఫిక్ కేసు ఇది, ఇదేమో క్వాకరీ కాదు. బోన్స్ చేయించే తర్వాత డాక్టర్లు కూడా ఆ క్యాండిడేట్కి 1-4 సార్లు చెప్తారు, ఈ కాంప్లికేషన్లు ఉన్నాయి, ఇవి రావచ్చు, ఇవన్నీ మీరు రెడీయా, ఆ స్పెషల్ కన్సెంట్ తీసుకున్న తర్వాత చేస్తారు. కాబట్టి పెంచటం, తర్వాత ముక్కు పొడుగు చేసుకోవటం, జుట్టు హెయిర్ చేసుకోవడం వాళ్ళు ఇష్టం అండి. అది మీరెవరు చెప్పడానికి? సో అది పేషెంట్కి ఉన్న ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ చాయిస్. దానికి అన్నిటికీ సరైన ఆపరేషన్స్ ఉన్నాయి. డాక్టర్గా మా ధర్మం ఈ ఆపరేషన్కి ఇవి లాభాలు, ఇవి నష్టాలని చెప్పడం. పేషెంట్ అర్థం చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు. అడల్ట్ ఇండివిజువల్. ఆ పాత రోజుల్లో ఇక్కడ జరిగింది కూడా చాలా తప్పది. ఇది ఆ జరిగిన గొడవ తప్పు. ఆ డాక్టర్ గారు తప్ప, డాక్టర్ మాత్రమే పనిచేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించాం వాటిని. అస్సలు తప్పు డాక్టర్ది లేనే లేదు. ఆ కుర్రాడితోటి 5-6 సార్లు మాట్లాడిన తర్వాత ఆ కుర్రాడు నాకు కావాలని చేయించుకున్నాడు. అది సంగతి. కాబట్టి అది తప్పు కానే కాదు. ఆపరేషన్కి అది చచ్చిపోవడానికి చచ్చిపోలేదండి అసలు. అప్పుడు ఆ గొడవలో చచ్చిపోలేదు. దానికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఇప్పుడు ఇలా హైట్ పెరగడానికి ఆపరేషన్లు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయా? 99% సక్సెస్ అండి. 90 వెరీ స్టాండర్డ్ ఆపరేషన్ అది. ఓకే, వెరీ స్టాండర్డ్ ఆపరేషన్. ఇండియాలో ప్రాక్టీస్ తక్కువ ఉందంటారా? ప్రాక్టీస్ తక్కువ ఉంది. ఇట్లానే ప్రెస్కి భయపడి తర్వాత వచ్చేవాళ్ళు తక్కువ. ఇప్పుడు అదే అమెరికాలో, ఇంగ్లాండ్లో అయితే వాళ్ళు వెల్కమ్. ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ పొట్టయితే మనం ఆ ఆపరేషన్ వద్దులే మనకు అనుకుంటారు. వచ్చిన వాళ్ళకి చాలా మంది చేయించుకుంటున్నారు, సక్సెస్ అవుతాయి. దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. నేను చేయలేదు, నాకు రాదు, నా ఆపరేషన్ నాకు రాదు. ఇలిజారో టెక్నిక్ తెలిసిన డాక్టర్లు చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.